ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం వితోల్డింగ్ ట్యాక్స్ లైక్ టీడీఎస్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి నిన్న మనం ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించి పోస్టింగ్ నిన్న టోటల్ విత్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసాం. సో టుడే వచ్చేసి మనకి లైక్ పోస్టింగ్ చేయాలి. రెంట్ మీద గానీ, సాలరీస్ మీద గానీ మనం టుడే పోస్టింగ్ అనేది ఎలా చేయాలి? దానికి అమౌంట్ ఏ విధంగా కట్ అవుతుంది అనేది చూద్దాం. 203 60,000. ఓకే. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. నిన్న మనము ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం చేసాం క్లియర్‌గా. కంట్రీస్, ట్యాక్స్ కీస్, ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్, రిసిపియంట్ టైప్స్, ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ కూడా క్లియర్‌గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు పోస్టింగ్ లైక్ వెండర్ ఇన్వాయిస్ FB60, వెండర్ పేమెంట్ F-53, వెండర్ లైన్ ఐటెమ్ డిస్ప్లే FB11L మనం చెక్ చేస్తాం. మనం చెప్పాం 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి విత్ ట్యాక్స్ లో, అది చెప్పాం. క్లాసిక్ విత్ ట్యాక్స్, లైక్ ఎక్స్టెండెడ్ విత్ ట్యాక్స్. క్లాసిక్ విత్ ట్యాక్స్ మనకి లైక్ వెండర్ కి సంబంధించి అని చెప్పాం. ఎక్స్టెండెడ్ విత్ ట్యాక్స్ కస్టమర్ కి వెండర్ అని చెప్పాం. ఇప్పుడు మనం రెంట్ పాస్ చేస్తాం. రెంట్ పాస్ చేస్తాం. అది పాస్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఏమైనా ఎర్రర్స్ వస్తాయా అనేది కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? FB60కి వెళ్తున్నాం. మన కంపెనీ కోడ్ ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ వెండర్ ని ట్రాక్ చేయండి. కోమలి ప్రైవేట్ లిమిటెడ్. టుడే డేట్ ఇవ్వండి. 50,000 ఇస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్. ఇక్కడ రెంట్ అండి, పర్చేజ్ కాదు, రెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీడీఎస్ అనేది సమ్ ఇన్కమ్స్ మీద దాన్ని కట్ చేసుకుంటూ ఉంటారు. రెంట్, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ 50,000. ఓకే. ఇప్పుడు ఎంటర్ ఇవ్వద్దండి. ఎంటర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా విత్ ట్యాక్స్ కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పిక్ అవ్వాలండి. పేమెంట్ లెవెల్, తర్వాత కస్టమర్ లెవెల్ ఇక్కడ పిక్ అవ్వాలి. సో ఇక్కడ పిక్ అవ్వలేదు. ఎర్రర్ ఎక్కడ వచ్చింది అనేది చూసుకోవాలి. సో లైక్ మీరు చెప్పండి, ఎక్కడ వచ్చి ఉంటుంది ఎర్రర్? అక్కడ పిక్ అవ్వలేదు విత్ ట్యాక్స్. మనం చేసిన కాన్ఫిగరేషన్ లో ఎక్కడ ఎర్రర్ వచ్చి ఉంటుంది చెప్పండి. చెప్పండి గైస్. ఇక్కడ మనం సార్ వెండర్ కి అసైన్ చేయలేవి. ఏవి వెండర్ దగ్గర అసైన్ చేయాలి సార్ వాటిని. అంటే ఎక్కడ వెండర్ లో అక్కడ ఏమొచ్చింది? లాస్ట్ లో మన ట్యాక్స్ ఇచ్చాం కదా, అక్కడ 2 పాయింట్లు టిక్ చేయలేదు మనం. అక్కడ
వెండర్‌కి హ్మ్. నిన్న చేసిన క్లాస్‌లో వెండర్‌ని చేసాం సార్. వెండర్‌కి అన్ని చేసాం. కానీ అక్కడ వెండర్ దాంట్లో కూడా వితౌట్ ట్యాంక్ తీసుకున్నాం. యెస్ ఎగ్జాక్ట్‌లీ. దీంట్లో దీన్ని ఒక దగ్గర టిక్ చేస్తే అవి తీసుకుంటుంటాయి. ఇవేనా? ఇవేనా? ఇక్కడే అండి. యాహ్! ఎగ్జాక్ట్‌లీ అవే. చూడండి. లయబుల్ అంటే ఇన్వాయిస్ లెవెల్ ఒకటుంది. పేమెంట్ లెవెల్ ఒకటుంది. ఇక్కడ 2 టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. అవుతుందో లేదో. AP60 50,000 ఇప్పుడు డైరెక్ట్‌గా వితౌట్ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి. పిక్-అయినాయా? వెరీ గుడ్ అండి. సో, ఇక్కడ చూడండి. ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్. సో 7A 7G బేసిక్ డేటా. సిమ్యులేట్. చూసారా? 31 45,000 రెంట్ 50,000 టీడీఎస్ అండ్ రెంట్ 5,000. ఇక్కడ పైన సేవ్ అనేది హైలైట్ అవ్వట్లేదు. ఎందుకని? ఎందుకు అవ్వట్లేదు మా? వైలా ఎర్రర్ మెసేజ్ స్టిల్ ఎగ్జిస్ట్ సి ఎర్రర్ లాగ్ ఏంటి మా? ఎందుకు హైలైట్ అవ్వట్లేదు ఇక్కడ? పోస్టింగ్ చేద్దామంటే ఎనీవన్? నో ఐడియా. ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి. టీడీఎస్ అండ్ రెంట్ ఉంది కదా, లోపలికి వెళ్ళి వాల్యూ డేట్ టెక్స్ట్ ఇచ్చామంటే అప్పుడు హైలైట్ అవుతుంది. బ్యాక్. ఇప్పుడు హైలైట్ అయిన పైన బయట వచ్చిందా హైలైట్ పోస్టింగ్? డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం వెళ్ళి చెక్ చేద్దాం. స్లాష్ ఎన్ ఎఫ్బి L5 L1 ఉంది కదా, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి, మనమేమో 50,000 పోస్ట్ చేసాం. ఓకే. ఇక్కడేమో 45,000 మాత్రం వచ్చింది. ఎందుకని? చెప్పండి ఎందుకని మా? ఎందుకు వచ్చింది ఇక్కడ? చెప్పాలి. మనం రెంట్ ఎంత పోస్ట్ చేసాం? 50,000. సో కానీ ఇక్కడ వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఎంత చూపిస్తుంది? 45,000. రిమైనింగ్ 5,000 ఎక్కడికి వెళ్ళింది? దట్ ఈస్ కాల్డ్ టీడీఎస్ అండ్ రెంట్. ఓకే. ఆ 5,000 అనేది టీడీఎస్ కట్ అయింది. సో ఈ 45,000 ఎవరైతే ఓనర్ ఉన్నారో, కోమలి ఎవరైతే ఉన్నారో, ఆ కోమలికి ఆ రూమ్ రెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేస్తారు. రిమైనింగ్ 5,000 అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి పే చేస్తారు. సో ఫైనల్‌గా నీకు ఇచ్చేది ఏంటి? రూమ్ ఓనర్‌కి ఇచ్చే అమౌంట్ ఎంత? 45,000. అదే పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి కడతారు మిగతా 5,000. ఎందుకంటే నీకు రెంట్ మీద ఇన్కమ్ వచ్చింది. అక్కడ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు నీకు నెల నెల రెంట్ కడతారు. ఓకే. సో అది. సో ఇప్పుడు
ఈ అమౌంట్ క్లియర్ చేయాలి. ఈ అమౌంట్ క్లియర్ చేసే ముందు మీకు ఇన్వాయిస్ సేవ్ అవ్వాలన్నా సర్టిఫికేట్ నెంబర్ అని ఒక ఎర్రర్ వస్తుంది. సర్టిఫికేట్ నెంబర్ అనే ఒక ఎర్రర్ వస్తుంది. సో, ఆ ఎర్రర్ మీరు క్లారిఫై చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎస్‌పిఆర్‌ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఇక్కడ లాజిస్టిక్ జర్నల్. సో, తర్వాత నెక్స్ట్ కొంచెం అండర్‌లోకి వచ్చినట్లయితే ట్యాక్స్ ఆన్ గూడ్స్ మూవ్‌మెంట్స్ ఇండియా, బేసిక్ సెట్టింగ్స్, మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్. ఇక్కడికొచ్చి నువ్వు న్యూ ఎంట్రీస్ తీసుకొని సర్టిఫికేట్ ఎర్రర్ అని వచ్చినప్పుడు ఇలా చేయాలి. మీ కంపెనీ తీసుకొని ట్యాక్స్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ ఇచ్చి సేవ్ చేయాలి. మీరు ఎంట్రీ పాస్ చేసేటప్పుడు సర్టిఫికేట్ నెంబర్ అని ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ఇలా ఈ ప్లేస్లోకి వచ్చి ఇలా ఇచ్చి సేవ్ చేసుకొని అప్పుడు ఎంట్రీ పాస్ చేయాలి. అప్పుడు నీకు ఎంట్రీ అనేది పడుతుంది, లేకుంటే పడదు. ఓకే. సో ఇప్పుడు 45,000 రూమ్ అకౌంట్లో అతనికి ఓనర్కి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఎఫ్డాస్ 53కి వెళ్తున్నా. స్లాష్ ఎఫ్డాస్ 53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ టుడే డేట్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ 45,000 ఇస్తున్నాను. క్లియర్ అవుతుందా లేదా చూడండి. మీకు 5,000 డిఫరెన్స్ వస్తుంది మా. ఎందుకని? ఎంత పే చేయాలి నేను వాళ్ళకి? చెప్పండి. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ పక్కన విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇన్ గ్రాస్ 45,000 విత్ హోల్డింగ్ ట్యాక్స్ 5,000. ఇప్పుడు నేను ఎంత పే చేయాలి? ఇక్కడ ఎందుకు నాట్ అసైన్డ్ 5,000 వస్తుంది? ఉమ్, సార్ లోకేష్ గారు, చెప్పండి. ఇది మీరు ఇంతకుముందు XD02లో టిక్ చేశారు చూడండి. అంటే నాకు వచ్చింది అది. నాకు ఇది ఇంతకుముందు మన క్లాసెస్ లో సేమ్ ఇదే వచ్చింది. మీరు ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నట్టు ఒక 5,000 లెస్ కనిపిస్తుంది మనకి. ఉమ్, అయితే అక్కడ రెండు టిక్ చేసాం కదండి. ఇప్పుడు ఉమ్, ఒకటి ఇన్వాయిస్ లెవెల్లో, ఇంకోటి దానికి. yes. ఒకటి తీసుకుంటే ఇది రావట్లేదు. సో మనము రెండు, ఒకటి ఇన్వాయిస్ లెవెల్ టిక్ చేసాము, ఒకటి రెండు ఉన్నాయి కదండి. కస్టమర్ రెండు, వెండర్ రెండు టిక్ చేసాం. ఎస్, ఇక్కడ ఒకటి తీసుకుంటే ఇది రాదు. 45,000 ఉంది. ఓకే. ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్ రెండు కట్ చేసుకుంటుంది. అప్పుడు మనం ఎంత ఇవ్వాలి? బయట 40,000 ఇవ్వాలి. 45,000 ఇవ్వకూడదు. రెండింటిని అసైన్ తీసుకుంటుంది. దీని ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ 45 ఇవ్వకూడదు, 40 ఇవ్వాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అమౌంట్ ఎంటర్డ్ 40,000, అసైన్డ్ 40,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. కానీ క్లియర్ అయినట్టుగా ఎంత కనబడుతుంది? లిస్ట్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళండి, టుడే డేట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, క్లియర్ అయినట్టు మాత్రం 45 అని చూపిస్తుంది. ఇక్కడ మూడు కాన్సెప్ట్. ఇన్వాయిస్ ఏమో
50,000. కానీ వెండర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే‌లోకి వచ్చింది మాత్రం చూసేది మాత్రం 45,000. అమౌంట్ క్లియర్ చేసేది మాత్రం మనము 40,000. 3 కాన్సెప్ట్‌లు వేరు వేరు ఇక్కడ. టీడీఎస్ లైక్ విత్‌హోల్డింగ్ టాక్స్ ఇలా ఉంటుంది. దీని ఒక కాన్సెప్ట్. 1,00,000తో మరొక ఇన్వాయిస్ పాస్ చేస్తాను. /n FB60 సేమ్ పర్సన్ తీసుకుంటున్నాను. వన్ ల్యాక్ విత్‌హోల్డింగ్ ట్యాక్స్ అక్కడ పిక్ అయిందా లేదా చూసుకోవాలి మనం. ఇక్కడ చూడండి 90,000 90,000 వచ్చింది. మనం అక్కడ పోస్ట్ చేసింది 1,00,000 కానీ ఇక్కడ లైన్ ఐటెమ్ డిస్‌ప్లేలో 1,00,000 వచ్చింది. సో ఇప్పుడు ఈ 1,00,000 అక్కడ పోస్ట్ చేసింది 90 వచ్చింది. ఇక మనం ఎంత పే చేయాలి అక్కడ? 90 పే చేయాలనా? 80 పే చేయాలనా? సో 80 పే చేయాలా? చూడండి అమౌంట్ ఎంటర్డ్ 80,000 డిఫరెన్స్ లైక్ అసైన్డ్ 80,000 నాట్ అసైన్డ్ 00 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1 డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 డిస్ప్లేకి వెళ్ళి రిఫ్రెష్. నైన్టీన్ క్లియర్ గైస్. టీడీఎస్ ఈ విధంగా మీరు విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి జాబ్లో వెళ్ళి చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఇది ప్రాసెస్. ఓకే డన్. సో జిఎస్టికి సంబంధించి థియరీ డిస్కస్ చేద్దాం. టుమారో జిఎస్టి కాన్ఫిగరేషన్ చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. బాగా 1-2 సార్లు వినండి. సో నెక్స్ట్ అండి జిఎస్టి లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ taxes, benefits of GST, present tax structure, GST components, GST number, company registration process, GST slabs, overview of GST configurations. సో జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఈ యొక్క జిఎస్టిని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. 1954లో జిఎస్టి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 160 కంట్రీస్ వరకు జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి. తర్వాత ఈ యొక్క కాన్సెప్ట్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు
ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. బట్ కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. సో, ఇప్పుడు 1 జులై 2015లో పీఎం నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో త్రూ వాళ్ళ ద్వారా మనకి సో, జీఎస్టీ అనేది వచ్చింది. ఇండియాలో యాక్చువల్‌గా 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్. డైరెక్ట్ టాక్స్ కింద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ టాక్స్ కింద మనకి లైక్ జీఎస్టీ వస్తుంది. సో, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటి మీద జీఎస్టీ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక కస్టమర్ మనము ఒక ప్రోడక్ట్‌ని సేల్ చేస్తాం 500కి. ఎవరైతే రెగ్యులర్ డీలర్స్ ఉంటారో వాళ్ళు ఆ కస్టమర్ దగ్గర టాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. సో, 500 అయితే 550 గాని, 600 గాని కలెక్ట్ చేస్తారు. ఓకే. టాక్స్‌తో కలిపి. మళ్ళీ ఎందుకంటే అది గవర్నమెంట్‌కి కట్టాలి కాబట్టి. ఓకే. సో, ఎందుకు జీఎస్టీ తీసుకొచ్చారు అంటే ఇండియా మొత్తం మీద వన్ నేషన్, వన్ టాక్స్ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి జీఎస్టీ కాన్సెప్ట్‌ని తీసుకురావడం జరిగింది. సో, సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద దీన్ని తీసుకురావడం జరిగింది. ఓన్లీ ఇండియా, కెనడా, బ్రెజిల్ ఈ దేశాల్లో మాత్రమే డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో, ఇన్ యూనిఫైడ్ జీఎస్టీ ఎకనామిక్ ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. సో, తర్వాత జీఎస్టీ ఇక్కడ డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్‌గా సెపరేట్‌గా అవి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఏమున్నాయి అని చూసుకుంటే సింప్లిఫైడ్ టాక్స్ స్ట్రక్చర్. ముందు మనకు వ్యాట్‌లో ఉన్నప్పుడు వాల్యూ యాడెడ్ టాక్స్ 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. అప్పుడు ఉన్నప్పుడు మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ టాక్సెస్ అనేది ఉన్నాయి. సో, వాటన్నిటిని ఇప్పుడు ఏం చేశారంటే సింప్లిఫై చేశారు. సింప్లిఫై. తర్వాత ఈజీ కంప్లైన్స్. అంటే గవర్నమెంట్‌కి రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు మల్టీ టాస్కింగ్ లేకుండా సింగిల్‌గా ఈజీ కంప్లైంట్స్ ఉండే విధంగా సెటప్ చేసుకున్నారు. నెక్స్ట్ ప్రమోటింగ్. ఎందుకంటే ఇండియాలో ట్రేడింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ కాబట్టి ప్రమోటింగ్ కూడా ఉంటుంది. తర్వాత స్పూరింగ్ ఎకనామిక్ గ్రోత్. స్పూరింగ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. బోర్డ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సింగిల్ టాక్సేషన్. సో, ప్రీవియస్ మనకి వ్యాట్‌లో ఉన్నప్పుడు టాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది. సెంట్రల్ టాక్స్, స్టేట్ టాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, ఏడీఈ, సర్చార్జ్ అండ్ సీవీడీ అండ్ ఏసీడీ. మన ఇండియాలో 140 కోట్ల మంది ఉంటే చాలా 100 కోట్ల మందికి ఇంకా టాక్స్‌ల గురించి తెలీదు. సో, ఎందుకు ఎంత డబ్బులు కడుతున్నాం, ఏ పర్పస్ కోసం కడుతున్నాం అనేది కూడా స్టిల్ నౌ చాలా మందికి తెలీదు. ఓకే. సో, తర్వాత స్టేట్ టాక్స్, వ్యాట్, సీఎస్టీ, పర్చేజ్ టాక్స్, తర్వాత లగ్జరీ టాక్స్, సర్చార్జ్ సెస్ అండ్ ఎంట్రీ టాక్స్. ఓకే. ఇలా అన్నమాట. సో, ప్రెజెంట్ మనకు ప్రీవియస్ అన్ని టాక్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మిక్స్ చేసి ఈ టాక్సెస్ పెట్టారు. సీజీఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్జీఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఐజీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే. ఈ టాక్సెస్ తీసుకొచ్చారు. సో, పర్చేజ్ చేసినా, సేల్ చేసినా విత్ ఇన్ ద స్టేట్‌లో సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్ పడతది. అదే వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా ఐజీఎస్టీ ట్యాక్స్ పడతది. సో, లైక్ ఇప్పుడు నెల్లూరులో పర్చేజ్ చేసాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్. వైజాగ్‌లో సేల్ చేసాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్. గుంటూరులో పర్చేజ్ చేసాం. ఒంగోలులో సేల్ చేసాం. కర్నూలులో పర్చేజ్ చేసాం. ఓకే. చిత్తూరులో సేల్ చేసాం. అప్పుడు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్ పడతది. సో, అదే విధంగా ఇప్పుడు నువ్వు తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తావు. ఐజీఎస్టీ ట్యాక్స్ పడతది. తమిళనాడుకి సేల్ చేస్తావు. ఐజీఎస్టీ ట్యాక్స్ పడతది. సో, కర్ణాటకలో పర్చేజ్ చేసినావు.
ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో నువ్వు గుజరాత్‌కి సేల్ చేస్తావు. ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో వాటన్నిటిని మిక్స్ చేసి దీనిలో కలిపేశారు. సిజిఎస్టీ కింద ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, హెచ్జిఎస్టీ కింద ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఓకే, ఐజిఎస్టీ కింద ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఇలా. సో లొకేషన్ ఆఫ్ సెల్, ప్లేస్ ఆఫ్ సెల్, ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. లొకేషన్ ఆఫ్ సెల్, ప్లేస్ ఆఫ్ సెల్, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. ఇంటర్ ఇంటర్ స్టేట్ అంటే అదర్ స్టేట్, ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. తర్వాత జిఎస్టీ నెంబర్ 15 డిజిట్స్ ఉంటుందమ్మా. జిఎస్టీ నెంబర్ 15 డిజిట్స్ ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. ఓకే. మనకు 29 రాష్ట్రాల్లో 2 లక్షాధిపులు ఇవన్నీ కలిపితే మొత్తం 37 నెంబర్ వరకు వస్తుంది. 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఒక్కొక్క రాష్ట్రానికి 2 డిజిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో 37. తర్వాత పాన్ నెంబర్, ఎంటిటీ కోడ్ 1, డిఫాల్ట్ జెడ్, చెక్ కోడ్ 7. సో హెచ్ఎస్ఎన్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్చర్. మ్యాక్సిమం ఒక హ్యూమన్ బీయింగ్ ఉపయోగించే ఐటమ్స్ వచ్చేసి 1500, 1600 ఉన్నాయి మొత్తం టోటల్ ప్రొడక్ట్స్. సో వాటన్నిటి మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఆటోమొబైల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఓకే, అపారల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఓకే, బుక్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. అట్లా కేటగిరీ వైజ్గా హెచ్ఎస్ఎన్ నెంబర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 4 డిజిట్ లేదా 6 డిజిట్స్తో ఇస్తుంది బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ బట్టి. ఓకే, అలా. ఇప్పుడు స్టేట్ కూడా ఇచ్చాడు. 37 ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ, 01 జమ్మూ కాశ్మీర్, 07 ఢిల్లీ, 33 తమిళనాడు. ఓకే. సో తర్వాత 32 లైక్ 29 కర్ణాటక, 32 కేరళ. అలా ఒక్కొక్క రాష్ట్రానికి 2 డిజిట్ స్టేట్ కోడ్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఒక కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకోవాలనుకుంటే మీరు కొత్తగా ఒక కంపెనీ పెట్టాలంటే ఏమేమి సబ్మిట్ చేయాలి ఆడిటర్కి? నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్ ఆర్ సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఓకే. ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే వాళ్ళకు వస్తాయన్నమాట. ఇవి స్లాబ్స్. 0%, 5%, 12%, 18%, 28%. ఈ స్లాబ్స్ ప్రకారంగా వాళ్ళు కట్ చేసుకుంటారు. ఇప్పుడు అనే నిన్న రీసెంట్గా ఎస్టర్డే అనుకుంటా మార్చారు. 28 18కి, 18 12కి, 12 5కి, 5 టు 0కి. ఇలా కొన్ని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ఇన్కమ్‌ని బట్టి మారుస్తూ ఉంటారు. చూడండి, 0% కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 5%లో ఏమొస్తాయి, 12లో ఏమొస్తాయి, 18లో ఏమొస్తాయి, 28లో ఏమొస్తాయి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. కొన్ని నిన్న మార్చింది రీసెంట్‌గా. 100% గూడ్స్‌లో మనకి 43, 19, 17, 14, 7 ఇలా కూడా మీరు చూడొచ్చు. ఏ దాని కింద ఏ పర్సెంటేజ్. 28 కింద ఏమేమి వస్తాయి, 18, 12, 5,
exempt. ఎగ్జాంపుల్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇప్పుడు పర్చేజ్ చేశారు రాజా నుంచి 50,000. 50,000 పైన ట్యాక్స్ పడుతుంది. అంటే 6,000 ట్యాక్స్ పడుతుంది. దాంట్లో సిజిఎస్టీ 3,000, హెచ్జిఎస్టీ 3,000. 50,000 పర్చేజ్ చేస్తే ట్యాక్స్తో కలిపి 56,000 మనము డబ్బులు పే చేయాలి. ఇంట్లో ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ 12% ట్యాక్స్. అదే ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అనుకోండి. సో ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు ప్రియాటైర్స్ 1,00,000. ఇది ఇన్క్లూడింగ్ జిఎస్టీ 12%. 1,00,000 1,00,000 లోపలే ట్యాక్స్ పడుతుంది. 1,00,000 పైన ట్యాక్స్ పడదు. ఓకే. ఇది అవుట్పుట్ సిజిఎస్టీ 6,000, అవుట్పుట్ హెచ్జిఎస్టీ 6,000, సేల్స్ వచ్చేసి 88,000. దిస్ ఇస్ కాల్డ్ ఇన్క్లూడింగ్ ట్యాక్స్. ఇది ఎలా అనేది టుమారో మనము లైవ్లో చూద్దాం. ఫైనల్గా ఫార్ములా ఏంటి? జిఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్, అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ ఇన్పుట్ సిజిఎస్టీ. 6,000 నుంచి 3,000 వెళ్ళిపోతే 3,000. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. జిఎస్టీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ OBBG, డిఫైన్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ OBQ2, define condition types OBQ1, create accounting keys OBCN, define tax procedure OBQ3, assign GL to account keys and GL OB40, create tax code to tax code in country FTXP, maintain tax codes for excise duties SM30. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? So, యా.